కర్ణాటక యుద్ధాల వల్ల బ్రిటిష్ వారి ఆధిపత్యం ఆల్మోస్ట్గా కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత మెయిన్గా బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా కలకత్తాలోని విలియం కోటపై దాడి చేసినప్పుడు కలకత్తాలోని విలియం కోటపై దాడి చేసి విజయం సాధించాడు. దీనిలో భాగంగా అక్కడ దొరికినటువంటి 146 మంది బ్రిటిష్ అధికారులను ఒక చిన్న గదిలో బంధించి తలుపులు మొత్తం కిటికీలు తలుపులు అన్నీ వేసి బంధించి చీకటి గదిలో ఉంచాడు. దానివల్ల 136 మంది అధికారులు ఆ గదిలోనే చనిపోవడం జరిగింది. దీనినే చీకటి గది ఉదంతము అంటారు. ఈ విధానం ద్వారా సిరాజుద్దౌలాని భారతదేశంలోనే అతిపెద్ద శాడిస్ట్ ఈ టైప్లో బ్రిటిష్ వారు అనడం జరిగింది. అంతేకాకుండా ఇతని వల్ల భారతదేశంలో ఇటువంటి దుర్ఘటన జరిగింది అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఒక చిన్న గదిలో బ్రిటిష్ అధికారులను మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి అందరినీ కలిపి 146 మందిని ఒక చిన్న గదిలో బంధించి తలుపులు వేసి ఒక రోజంతా ఉంచడం జరిగింది. దానిలోనే 136 మంది చనిపోయారు. ఈ చీకటి గది ఉదంతమే ప్లాసీ యుద్ధానికి దారితీసింది. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా యొక్క సేనాధిపతి మీర్ జాఫర్ను రాబర్ట్ క్లైవ్ సెపరేట్గా సంధి చేసుకుని సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా పోరాడమని సహకారం చెప్పాడు. ఈ మీర్ జాఫర్ సహకారంతో సిరాజుద్దౌలాని చంపడం అయితే జరిగింది ఈ ప్లాసీ యుద్ధంలో. ఇంకెక్కడి నుంచి టోటల్గా మొత్తం భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన ఆరంభమైంది. మీర్ జాఫర్ను ఈ సిరాజుద్దౌలా యొక్క బెంగాల్ నవాబును ఈ బెంగాల్కే మళ్ళీ నవాబు కింద మీర్ జాఫర్ను నియమించడం జరిగింది. తర్వాత మీర్ జాఫర్ బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన తర్వాత మళ్ళీ మీర్ కాసిమ్ను నవాబు కింద మార్చారు. తర్వాత కొన్ని కారణాల వల్ల మీర్ కాసిమ్ను కూడా తొలగించారు. దాని తర్వాత మీర్ కాసిం కొంతమంది ఇతర రాజులతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేశాడు. ఈ కూటమి బక్సార్ యుద్ధానికి కారణమైంది. ఈ రకంగా సిరాజుద్దౌలా ప్లాసీ యుద్ధానికి కారణమైతే సిరాజుద్దౌలా యొక్క సేనాధిపతుల్లో ఒకడైన మీర్ జాఫర్ సిరాజుద్దౌలాను మోసం చేయడం వల్ల సిరాజుద్దౌలా చనిపోయాడు. దాని తర్వాత మీర్ జాఫర్ను తొలగించి మీర్ కాసిం నవాబు కింద మార్చారు బ్రిటిష్ వారు. దాని తర్వాత మీర్ కాసిం కూడా ఎదురు తిరగడం, కొన్ని ఇతర రాజ్యాలతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమే బక్సార్ యుద్ధానికి కారణం. ఈ బక్సార్ యుద్ధం 1764లో జరిగింది. ఈ యుద్ధంలో కూడా బ్రిటిష్ వారే విజయం సాధించారు. దానికి కారణం మెయిన్గా అధునాతన ఆయుధాలు. మీర్ కాసిం బెంగాల్ నవాబు, సుజావుద్దౌలా అయోధ్య నవాబు. స్టార్టింగ్ ఇతను సిరాజుద్దౌలా, ఇప్పుడు ఇక్కడ సుజావుద్దౌలా అయోధ్య నవాబు. షా ఆలం ఇతను మొఘల్ చక్రవర్తి. ఈ ముగ్గురు కలిసి ఒక కూటమి కింద ఏర్పడి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ వారు విజయం సాధించారు. ఈ బక్సార్ యుద్ధం అలహాబాద్ సంధితో ముగిసింది. ఈ సంధి ప్రకారం బెంగాల్లో ద్వంద్వ పరిపాలన, అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తారు, మీర్ కాసిం పరిపాలిస్తాడు. ఆ రకంగా 1772లో వారన్ హేస్టింగ్ ద్వంద్వ పరిపాలనను రద్దు చేసి పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. ఇంకా ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత మైసూర్ను వడయార్ వంశస్థులు పరిపాలించారు. ఈ రాజ్యపాలన చేసింది చిక్క కృష్ణరాజ వడయార్. ఇతరనే చిలక కృష్ణరాజ వలయార్ అని కూడా అనడం జరుగుతుంది. ఈ మైసూర్ సామ్రాజ్యంలో మొత్తం 4 యుద్ధాలు జరిగాయి. ఈ 4 యుద్ధాలు కూడా హైదరాలీ, టిప్పు సుల్తాను కలిసి బ్రిటిష్ వారికి ఆపోజిట్గా అయితే చేశారు. హైదరాలీ టిప్పు సుల్తాను కూడా ఒకే వంశం వాళ్ళు.
హైదరాలీ. కృష్ణరాజు వడియార్ అంగరక్షక దళంలో ఇతను ఒక సేనాని. ఇతనికి బిరుదు ఫతే హైదర్ బహదూర్. హైదరాలీ యొక్క బిరుదు ఫతే హైదర్ బహదూర్. ఇతను కృష్ణరాజ వడియార్ యొక్క అంగరక్షక దళంలో ఒక సభ్యుడు. సేమ్ టైం ఇతను సేనాధిపతి కూడా. 1761లో హైదరాలీ యుద్ధాల వలన అధికారంలోకి వచ్చాడు. ఈ కృష్ణరాజు వడియార్ వంశానికి చెందినటువంటి నంజురాజు, దేవరాజుల్ని ఫ్రెంచ్ సహకారంతో ఓడించాడు. అంతేకాకుండా ఈ హైదరాలీ కృష్ణరాజు వడియార్ యొక్క సైన్యంలో ఉంటూ వందవాసి యుద్ధంలో కూడా ఫ్రెంచ్ వారికి సహకారం అందించారు. ఆ వందవాసి యుద్ధాన్ని వాండివాసి యుద్ధం అని కూడా అంటారు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఇది 1767 నుంచి 69 దాకా జరిగింది. దీనిలో హైదరాలీ విజయం సాధించాడు. బ్రిటిష్ వారు ఓడిపోయారు. ఇది మద్రాసు సంధితో ముగిసింది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం హైదరాలీకి బ్రిటిష్ వారికి మధ్యలో జరిగింది. 1780 నుంచి 84 మధ్యలో జరిగింది. 82లో హైదరాలీ క్యాన్సర్ వల్ల మరణించాడు. తర్వాత టిప్పు సుల్తాన్ అధికారంలోకి వచ్చాడు హైదరాలీ తర్వాత. ఈ టిప్పు సుల్తాన్కు ఉన్నటువంటి బిరుదు మైసూరు పులి. ఇతని అసలు పేరు టిప్పు సాహెబ్. హైదరాలీ మరణించిన తర్వాత ఇతను రాజ్యంలోకి వస్తూనే బ్రిటిష్ వారిపై యుద్ధం చేశాడు. చివరికి రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం మంగుళూరు సంధితో ముగిసింది. దీనిలో టిప్పు సుల్తాన్ విజయం సాధించాడు. మొదటి యుద్ధంలో హైదరాలీ విజయం, రెండో యుద్ధంలో టిప్పు సుల్తాన్ విజయం. సేమ్ టైం ఇక్కడ హైదరాలీ క్యాన్సర్తో చనిపోయాడు. మూడవ మైసూర్ యుద్ధం 1790 నుంచి 92 దాకా జరిగింది. దీనికి కారణం ఫ్రెంచ్ విప్లవం. అది కాకుండా రాజా ఆఫ్ ట్రావెన్కోర్ అనేటటువంటి సామ్రాజ్యం యొక్క రాజుపై టిప్పు సుల్తాన్ విజయం సాధించాడు. ఆ ట్రావెన్కోర్ బ్రిటిష్ వారి యొక్క స్నేహితుడు. దీనిలో బ్రిటిష్ వారు విజయం సాధించారు. టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు. ఇది శ్రీరంగపట్టణం సంధితో ముగిసింది. దీనిలో భాగంగా 3,60,00,000 రూపాయల నష్టపరిహారం బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ని అడిగారు. మొదటి రెండు ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో హైదరాలీ, టిప్పు సుల్తాన్ విజయాలు సాధించారు. మూడో యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించి 3,60,00,000 రూపాయల నష్టపరిహారం అడిగారు. అది కూడా 1790 ఆ టైంలో. అది కట్టలేకపోవడం వల్ల నాలుగో మైసూర్ యుద్ధం కూడా జరిగింది. ఈ నాలుగో మైసూర్ యుద్ధంలో మెయిన్గా కారణం శ్రీరంగపట్నంలో జకోబిన్ క్లబ్ను స్థాపించి స్వేచ్ఛా వృక్షాన్ని టిప్పు సుల్తాన్ నాటాడు. వెంటనే బ్రిటిష్ వారు యుద్ధం ప్రకటించారు. ఈ నాలుగో మైసూర్ యుద్ధం బ్రిటిష్ వారు, హైదరాబాద్ నిజాం, మరాఠాలు కలిసి టిప్పు సుల్తాన్ మీద, ఫ్రెంచ్ వారి మీద యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయి మరణించాడు. టిప్పు సుల్తాన్ని చంపింది లార్డ్ వెల్లస్లీ. దీని తర్వాత ఈ మైసూర్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మెయిన్గా మనకి మొదటి నాలుగు ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో మొదటి యుద్ధంలో హైదరాలీ, రెండో యుద్ధంలో హైదరాలీ మరియు టిప్పు సుల్తాన్ విజయం. సేమ్ టైం హైదరాలీ క్యాన్సర్తో మరణించాడు. మూడో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం, 3,60,00,000 రూపాయల నష్టపరిహారం. నాలుగో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ని చంపేశారు. ఈ రకంగా ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ముగిశాయి.